చదువుకున్న వేదంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవతల సహాయం పొంది యజమాని ఎలా గట్టెక్కించవచ్చో అటువంటి హితమును పురోహితుడు ఉపదేశం చేస్తాడు. అందుకు పురోహితుడు ఉండాలి, ఇంటికి పురోహితుడు ఉండాలి, కుల పురోహితుడు ఉండాలి. అంటే ఇద్దరు ఒకటైతారు. కుల పురోహితుడు అంటే మా కులానికి తగ్గట్టుగా ఒక పురోహితుడు ఉంటాడు అన్నది ఉంటుంది, లేదా మా ఇంటికి ఒక పురోహితుడు అన్నది ఉంటుంది. ఏ కులంలో పెట్టుకున్నా పురోహితుడు ఉండాలి, ధర్మవార్తలో ఉన్నవాడే ఉండాలి. తను చెప్పిన మాట వేదంలో ఆచరించాలి. మనం తను వచ్చి ఒకవేళ నీ ప్రాణమే పోసేసుకున్నా కూడా పోసుకోవాలి, కానీ ప్రాణం పోటు బాగా పెట్టుకోండి, నమ్మితే పోదు. అలానే అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి పురోహితుడు నీ ప్రాణం తీయాలని అనవడు అంటున్నాడు. అంటే అర్థం నీకు ఎంత పూర్తితో తెలుసుకోవడానికి అనుకుంటాడు. దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని పట్టుకుంటే నీవు గట్టెక్కుతావు, నీ యొక్క కష్టాన్ని నుండి బయటపడగలుగుతావు. అందుకు ఇప్పుడు ధర్మరాజు ఉన్నటువంటి కష్టము, ఈ కష్ట పరిస్థితులలో నన్ను గట్టెక్కించేదెవరు? నా కుల పురోహితుడే. కాబట్టి దౌమ్యుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి దౌమ్యుడిని పిలిచాడు. అడిగాడు, అయ్యా మహాత్మా, ఇన్ని వేల మందికి నేను ప్రతిరోజు భోజనం పెట్టాలి, ఎలా? ఈ క్లేశం నుండి నేను ఎలా గట్టెక్కగలను? ఎలా వీళ్ళకి అన్నం పెట్టగలను? నా బాధ ఎలా తీర్చుకోగలను? ఈ ధర్మం నేను ఎలా నిలబెట్టుకోగలను? నాకు ఉపాయాన్ని చెప్పవలసింది అని దౌమ్యుడికి నమస్కరించి అడిగాడు. అడిగితే ఏ దేవతను ఆరాధన చేయడం వలన తన ధర్మం నిలబడుతుందో, ఇంతమందికి అన్నం పెట్టడానికి తనకు కావలసినటువంటి ఉపకరణం నాకు లభిస్తుందో, ఎలా నేను ఈ కష్టం నుండి గట్టెక్కగలనో నాకు సెలవు ఇవ్వవలసింది అని అడిగాడు. ధర్మరాజు గారు వినయంతో, ఆయననే త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నవాడు కాబట్టి తన ప్రాణమైన తీసుకుంటాను తప్ప పురోహితుడి మాటను వెనకకు తీయను, గురువు గారి మాటను వెనకకు తీయను అనేటువంటి నిత్యమైన నికృష్టమైన సత్ప్రవర్తన కలిగిన, సద్భావన కలిగిన, పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి విశ్వాసంతో దౌమ్యుడిని అడిగాడు ధర్మరాజు గారు. అడిగితే అప్పుడు దౌమ్యుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, అద్భుతమైనటువంటి మాట అన్నాడు. భూతరాశి దొల్లి పుట్టి ఉవక్షావితప్తమైన చూపి తద్వయంబు నపన ఇంపగడం విలింగి యతి ననితి సుతాగ్రని గమల బాంధవుడు గరుణతోనా అన్నారు. అద్భుతమైన మాట చెప్పాడు. అందుకే గురువే, గురువుని ఎప్పుడు విస్మరించకూడదు. గురువు ఒక మాట చెప్పాడా దాన్ని చాలా ఆలోచించి చెప్పగలుగుతాడు. దాన్ని విశ్వసించావా, నమ్మావా, నీ జీవితం అద్భుతమైపోతుంది. నమ్మలేకపోయావా, నీ కర్మాంత దాన్ని ఎవ్వరూ చేయలేదు, ఎవ్వరూ తీర్చలేదు అని చెబుతుంది మహాభారతం. అలా నమ్మాడు కాబట్టే ఇలా అడిగాడు దౌమ్యుడిని. అడిగితే ఆయన అంటున్నాడు, ధర్మరాజా, ఒకానొకప్పుడు ఈ భూమండలం మీద ఉండే భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది. వాళ్ళకి అన్నము లేదు. ఈ పరిస్థితిని పరమ కరుణామూర్తి అనేటువంటి మహానుభావుడు చూడటానికే ప్రకోశంగా ఉంటాడు, చూడటానికి వేడిగా ఉంటాడు, చూడటానికి కాల్చేస్తున్నట్టుగా ఉంటాడు, చూడటానికి అప్పు ఇతడా అన్నట్టుగా ఉంటాడు. కానీ ఆయన పరమ కరుణామూర్తి అయినటువంటి సూర్య భగవానుడు చూశాడు. ఒకప్పుడు భూమండలం మీద అన్నం దొరకకపోతే భూతరాశికి సూర్య భగవానుడు చూశాడు. వాళ్ళకి అన్నం ఇవ్వాలని అనుకున్నాడు సూర్య భగవానుడు. ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలు పెట్టాడు. అంటే ఉత్తరాయణానికి వెళ్ళిపోతున్నాడు. మనకి ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి? ఏ కాలం? ఉత్తరాయణం నడుస్తుంది అనడానికి ఏంటి రుజువు? ఇంకా రుజువు ఎలా చెప్పగలరు? ప్రతిరోజు మీరు సూర్యుని గమనిస్తే రోజుకు 1 మీటర్ చొప్పున ఆయన ఉత్తరానికి అడుగులు వేస్తూ ఉంటాడు. సంక్రాంతి అప్పుడు మీరు చూస్తే ఎక్కడుంటాడు? ఇక్కడ ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు జూలైకి వచ్చి చూసేసరికి అక్కడ ఉంటాడు. ఉత్తరం మీద ఇటువైపు నడుస్తుంటాడు. అంటే ఉత్తరాయణం అనేటువంటిది అలా ప్రారంభమవుతుంది. మళ్ళీ జూలైలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మళ్ళీ జూలై నుండి చూసుకుంటే సంక్రాంతికి వచ్చేసరికి ఇక్కడ ఉదయిస్తాడు. అంటే ఇలా నడుస్తుంటాడు, ఇటు అటు నడుస్తుంటాడంటే మీరు అనుకోవచ్చు సూర్యుడే నడుస్తున్నాడా? కాదు, సూర్యుడు నడవడు. సూర్యుడు ఉన్న చోటనే ఉంటాడు. భూమి ఇటువైపు నడుస్తుంది, అటువైపు నడుస్తుంది. దాని శాస్త్రం లేదనుకోండి, ఇప్పుడు మనకు అక్కర్లేని విషయం. సరే, సూర్య భగవానుడు ఆయన ఉత్తరాయణం మొదలు పెట్టాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి స్థానమును గ్రహించాడు. దక్షిణ దిక్కుగా వచ్చి
భూమి యందు సారమును ప్రవేశపెట్టాడు, దానిని క్షేత్రముగా మార్చాడు. ఈ విధంగా భూమి క్షేత్రస్థితిని పొందింది. అప్పుడు ఈ భూమి యందు సారం ప్రవేశించింది. పిమ్మట చంద్రుడు భూమిలోంచి పండిన పంటకు ఔషధీ శక్తిని ప్రవేశపెట్టాడు. ఔషధీ శక్తి వలన ఈ భూమి మీద ధాన్యం పండితే ఆ ధాన్యములకు ఒక లక్షణం వచ్చింది. దాన్ని ఉడికించి అన్నం తింటే ఆకలి తీరడం ఒక్కటే కాదు, అది ప్రాణశక్తిగా మారుతుంది, మనిషికి శక్తినిస్తుంది, శరీరం నిలబెడుతుంది. అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చేయాలనుకున్నా ఆ పని చేయడానికి కావలసిన దక్షత నిలబెడుతుంది. జ్ఞాపక శక్తిగా మారుతుంది, నీ యొక్క తేజోశక్తిగా మారుతుంది. ఈ సమస్త